హలో ఆల్, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. సో అసెంబ్లీకి జగన్, మొన్నేమో వెడ్డింగ్, ఈరోజేమో అసెంబ్లీ, దాని ముందేమో తిరుపతి లడ్డు, కల్తీ లడ్డు. సో సార్ ఎక్కడ ఖాళీగా లేరు, బిజీగా ఉన్నారు. సో అదే చిరునవ్వుతో దాని గురించి మాట్లాడడానికి మన ముందు కామన్ ఓటర్ ఉన్నారు. లెట్స్ టాక్ అండ్ డిస్కస్ అబౌట్ ఈ అసెంబ్లీ గురించి ఏంటో ఇప్పుడు తీరుద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ కార్తిక్. మొన్నేమో వెడ్డింగ్ అంటే జగన్ పెళ్ళి ఏంటి అనుకుంటారు, అదే పెళ్లికి అటెండ్ అయ్యారు అని చెప్పాలి. పెళ్లికి అటెండ్ అయ్యారు, చాలా మంది అలా చెప్తే ఈజీగా ఉంటది అర్థం చేసుకునే వాళ్ళకి. జగన్ రేపు వస్తున్నాడు. ఓకే, 11th అంటే 11వ తారీఖున 11 మంది ఎమ్మెల్యేలతో 11 గంటలకి 11 రెడ్డి, సారీ ఇంటర్నెట్ లో అలాగే అంటారండి, నాకు అది తెలియదు పాపం. నిజంగా ఎందుకంటారో ఆయన నా పేరు నాకే చాలా బాధ వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఓకే అసెంబ్లీకి వస్తున్నాడు రేపు. సో అసెంబ్లీకి వచ్చిన తర్వాత రేపు ఆయన ఎంతసేపు ఉంటారు నీ దృష్టి ప్రకారం? 11 minutes అనుకుంటున్నా. సూసైడల్ నోట్ అలా అనకూడదు. ఎక్కడైనా మనకి 11 కలిసి వస్తుంది. అలాగే రేపు గవర్నర్ గారి ప్రసంగం ఉంది. గవర్నర్ గారి ప్రసంగానికి వచ్చి గవర్నర్ తో చాలా మంచి టర్మ్స్ మెయింటైన్ చేద్దామని తహతహలాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ కి ఇతని గురించి ఈజ్ అ గుడ్ బాయ్. అంటే మనకి రిపోర్ట్ కార్డ్ లో కాండక్ట్ సాటిస్ఫాక్టరీ, బ్యాడ్, వర్స్ట్ అని అలా రాస్తారు కదా, అలా కాకుండా ఈజ్ గుడ్ అని రాయించుకోవడానికి ప్రతి ఒక్క ఎమ్మెల్యే తాపత్రయపడేటట్టు జగన్మోహన్ రెడ్డి కూడా తాపత్రయపడుతున్నాడు. అట్ ద సేమ్ టైం ఎక్సీఎం హోదాలో వెహికల్ ని లోపలికి పర్మిషన్, అంటే మేబీ నాకు తెలిసి గేట్ ఎంట్రీస్ ఉంటాయి కదా, అది ఈజీ గేట్ ఎంట్రీకి ఇలా ఎక్కి అలా దూరిపోయి అలా వచ్చేయడానికి ఈజీగా సరిపడా ఎంట్రీ అడిగితే ఖచ్చితంగా ఓకే షూర్ అని చెప్పి కూడా వాళ్ళు రెస్పాన్స్ ఇస్తున్నారు. వాళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడున్న గవర్నమెంట్ ఇన్వైట్ చేస్తున్నారు. రాజగన్ మాట్లాడాలి, నువ్వు రాజగన్ అసలు ఏంటి, నువ్వు చుక్కకి కల్తీ జరిగిందంట లడ్డూలో, ఏంటి జగన్ ఇది? ఎన్డీడీబీ రిపోర్ట్ అంటున్నారు, సిట్ ఛార్జ్ షీట్ అంటున్నారు, సుప్రీం కోర్ట్ లెట్ సెట్ ఇప్పుడు ఇది. సో దీని ఛార్జ్ షీట్ అంటున్నారు, దీంట్లో కూర్చుని లబ్సా కెమికల్ అంటున్నారు, బాత్రూమ్ క్లీనర్ అంటది. ఎన్డీడీబీ రిపోర్ట్ లోనేమో సీరియస్ గా తీసుకుంటే బీఫ్ టాలో అంటున్నారు, ఫిష్ ఆయిల్ అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో సిట్టస్ అలా ఇవ్వాలి అంటున్నాడు. సో ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కి ఇప్పుడున్న రూలింగ్ పార్టీ కూటమి వాళ్ళు కమాన్ యార్ కమ్ లెట్స్ డిస్కస్ అంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఐ వాంట్ కమ్, అసలు నేను మిమ్మల్ని బ్యాన్ చేస్తాను, మీరు నన్ను రమ్మనాలనుకుంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అంట. సో ప్రతిపక్ష హోదా లేదే రాడంట సార్. సో వీళ్ళేమో మేము కూడా ఏంటా బాబు, అది ప్రజలు ఇవ్వాలి కదా. ఇప్పుడు ఏంటంటే ఇతను జగన్మోహన్ రెడ్డి ఎలా చెప్తున్నాడంటే, రూలింగ్ పార్టీ వాళ్ళు నెక్స్ట్ టైం క్యాంపెయిన్కి వెళ్ళి ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డి నిజంగా పబ్లిక్ లో ఎండేయాలంటే వాళ్ళు చేయాల్సిన పని ఒకటి పెద్దది ఉంది. మా పార్టీకి ఓటేని అడగడం కాకుండా ఈ క్యాండిడేట్ ఎక్కడెక్కడ గెలుస్తాడా అని చెప్పి కొన్ని కాన్స్టిట్యున్సీలు ఎత్తుకుని ఇప్పుడు 11, నెక్స్ట్ టైం 2, 3 అంటే ఇంకా ఏడ్చేస్తాడు. సో ఖచ్చితంగా 18 కాన్స్టిట్యున్సీలకి వెళ్ళి ప్లీజ్ జగన్ గెలిపించండి, ప్లీజ్ జగన్ గెలిపించండి. ఎందుకంటే 18 స్థానాలు వస్తే కనీసం అసెంబ్లీకి వస్తాడు, కడగడానికి మాకు స్కోప్ ఉంటుంది అన్నట్టు. ప్రజలేసే ఓట్లకి వీళ్ళని క్వశ్చన్ చేస్తాడు. ఆ ప్రతిపక్ష హోదా గురించి తెలియదా జగన్మోహన్ రెడ్డి కంటే అన్నీ తెలుసు. తను లాస్ట్ టైం 151 స్థానాలు వచ్చి గెలిచినప్పుడు నిమిషం చిట్టికేస్తే చాలు అట్నుంచి ఇటు చాలా మంది లాగేయచ్చు, కానీ నేనే ఆగాను ప్రజాస్వామ్యంలో, హోదా కూడా లేకుండా చేస్తాను నీకు అని మాట్లాడాడు. ఈ రోజు ఏంటన్నయ్య నువ్వు హోదా గురించి మాట్లాడుతున్నావు అంటే దట్ ఈస్ జంగల్ రాజ్ కాన్సెప్ట్. లిటరల్లీ రేపు జంగల్ రాజ్ వస్తున్నాడు, రేపు జంగల్ రాజ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. జంగల్ రాజ్ ఇస్ నాట్ ఎ మిత్ ఎనీమోర్, సింహం కదా జంగల్ రాజ్ అంటే, ఇట్స్ నాట్ ఎ మిత్ ఎనీమోర్. వస్తున్నాడు రేపు జంగల్ రాజ్ అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు. అడుగు పెట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే, లాస్ట్ టైం ఇలాగే గవర్నర్ గారి ప్రసంగం అవుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి అని చెప్పి అంటూ ఉంటారు. లిటరల్లీ ఐఎమ్ సారీ, ఆయన ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి కాపీ కొట్టని ట్రై చేశాను. అది వేరు, అది పప్పా స్టైల్. బట్ ఇప్పుడున్న అన్నయ్య పరిస్థితి ఏంటంటే, ఆయన బొత్స సత్యనారాయణకి ఎల్లు నువ్వు కూడా అక్కడ గొడవ చేయండి, ఈయన వెళ్ళొచ్చు కదా, ఈయన వెళ్ళొచ్చు కదా, పులివెందులు పులి దగ్గరనే దద్దర వెళ్ళిపోతుంది స్టేట్ అంతా, ఆయన వెళ్ళొచ్చు కదా, ఆయన వెళ్ళు. బొత్సనేమో నేను సార్ ఏం చెప్తున్నారు సార్, మీరు వెళ్తానంటున్నారా, మీరు వెళ్ళనంటున్నారా, అసలు పోడియం దగ్గరికి మీరు ఎందుకు వెళ్ళరు, చాలా విభేదాలు ఇలా పిచ్చిగా నడుస్తాయి అప్పుడు ట్రోల్స్ రీల్స్. నా బాధల్లో ఏంటంటే ఇది సీరియస్ పొలిటికల్ పార్టీ వైసీపీ, 151 స్థానాలు, బాబుని గెలిపించండి అంటే బాబుని గెలిపించేద్దాం అంటే అక్క ఇది చిన్న ఇది అని చెప్పి జనాలు అందరూ ఎంతుంటే, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రేపు ఒక్కరోజు వెళ్ళి పారిపోయాడుకో, మండదా అక్క 11 స్థానాల్లో గెలిపించిన వాళ్ళకి మండదా అన్న, జనాలందరికీ మండుద్ది రేపు.
పిచ్చి పిచ్చి కాలుద్ది ఎవరికి 11 స్థానాల్లో ఉన్న వాళ్ళకి. రెండోది ఈ కల్తీ లడ్డు తిన్న వాళ్ళందరికీ నీకు ఇంకొక విషయం చెప్పాలి. కొత్తగా రీసెర్చ్ పేపర్స్ బయటకు వస్తుందని ప్రకారం చూస్తే ఈ లప్సా కెమికల్స్, ఈ బెటా కెరటిన్, పామ్ కెరటిన్ ఇవన్నీ కలిపిన పదార్థాలు తిన్న వాళ్ళకంట వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుందంట. ఇది నిజం. సో జస్ట్ ఇమాజిన్, జగన్మోహన్ రెడ్డి లడ్డు తింటాం చూసారా? నేను మళ్ళీ అడుగుతున్నాను, తినడు, ఎప్పుడు తినలేదు. అండ్ వాళ్ళ మిస్సెస్ గారు కూడా వాళ్ళ ఇంట్లో సెటిల్ చేసిన పూజలోనే లడ్డు చేతిలో పెట్టడం చూస్తే అది కూడా టిష్యూ పేపర్లో పెట్టి ఇలా ర్యాప్ చేసి పక్కకి ఇచ్చేస్తారు. తినరు. తీర్థం కూడా ఇలా వేసుకున్నారు. అది మనందరం వేసుకుంటాం తలపైన, అలాగే అనుకున్నాం. నో ఇష్యూస్. ఫోర్స్ చేయక్కర్లేదు మనం, ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్. వి కెనాట్ ఫోర్స్ అ రిలీజియన్. ఎప్పుడు చేయకూడదు పని. అండ్ ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డితో కూర్చుని నెలల్లో 3 సార్లు మునిగి నేను హిందువుని అని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేశాడు. రిమెంబర్ దట్ ఇన్సిడెంట్? అంటే జగన్మోహన్ రెడ్డి హిందూ అయిపోయాడో అని చెప్పి జనాలందరూ నమ్మేయడానికి. ఏమైంది? చుక్క నెయ్యి లేకుండా కల్తీ చేసి కొట్టేశారు. ఈ నెయ్యి అంతా డబ్బుల కోసం అని అందరూ అనుకుంటున్నారు, కానీ కాదు, హిందూ మనోభావాన్ని కొట్టడానికి. ఒక రిలీజన్ ఇంకో రిలీజన్ పైన వార్ లాగా క్రియేట్ చేశాడు. బట్ యాక్చువల్లీ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ ఆర్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇతను ఒక్కడే చేసింది ఈ విధ్వంసం. ఈ రోజు అలిపిరి దగ్గర పెద్ద గొడవలు అవుతున్నాయి. అండ్ ఈడీ ఎంటర్ అయిపోయింది లడ్డు కుంభకోణంలో. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. ఈడీ ఎప్పుడు ఎంటర్ అవుతుంది? వెన్ దేర్ ఇస్ మనీ లాండరింగ్. జరిగింది. మరి చిన్న అకౌంట్ లోనే 4,64,00,000 వచ్చినప్పుడు 254 కోట్ల కుంభకోణం అన్నప్పుడు ఈడీ రాకుండా ఏమొస్తుంది? రోజా వస్తుంది ఇంట్లోకి. కానీ మ్యామ్ ఒక మాట ఏంటంటే, ఇంత జరుగుతున్నా ఒక నాయకుడిగా ఆపాల్సింది పోయి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాడు తప్ప దాన్ని ఆపడానికి చూసే ఒక్కొక్క ఆలోచన కూడా సార్ దగ్గర లేదని. నువ్వు ఇలా అంటావేంటి? ఆయన పవర్ లో ఉన్నప్పుడు ఎన్నిటికి ఆలోచనలు పెట్టాడు. కల్తీ లడ్డు వెళ్ళిపో, హ్యాపీగా వెళ్ళిపో. టీటీడీకి ఉన్న టర్మ్స్ మార్చేయండి, అమెండ్ చేసేయండి. ఓకే ఫైన్, చేసేసుకో. టీటీడీ బోర్డ్ క్రిస్టియన్స్ నింపేద్దాం. నింపండి, మీకు ఎందుకు? హిందూ మతాచారంలో నడుపుతున్న ఒక ట్రస్ట్ బోర్డుకి తీసుకెళ్లి క్రిస్టియన్స్ వేస్తాడు. ఎలా వేస్తావు? రేపు క్రిస్టియన్ చర్చెస్ కి హిందువులను తీసుకెళ్లిపోయి మీరు కూర్చోబెడతారా? కూర్చోబెట్టం కదా, మహాపాపం. ఇలాంటివి చేయకూడదు రిలీజియస్ ప్లేసెస్ లోకి వెళ్ళి. ఇప్పుడు మక్కాకి వెళ్ళి ముస్లిమ్స్కి వెళ్ళి ఇలాంటి పనులు చేసి ఉండాల్సింది. సార్కి తాట తీసేవాళ్ళు ఒక్కొక్కళ్ళు, ఎవరెవరు చేసినా కూడా ఈ పనులు. ఇలా ఒక రిలీజియన్తో ఆడుకున్నాడు. దాని తర్వాత రాజ్ కేసిరెడ్డి లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి చెప్తేనే నేను ఈ ముడుపుల యుద్ధం మొదలు పెట్టాను. 3,000 కోట్లు అని కొంతమంది అంటారు, 5,000 కోట్లు అని అంటారు. గవర్నమెంటే కల్తీ మద్యాన్ని సరఫరా చేసి బయట జనాలకు అమ్మేసి మొత్తం ఇంత సాఫీగా కూర్చుంటే రాజ్ కేసిరెడ్డి వెళ్ళిపోయి నాకు బెయిల్ ఇవ్వండి అంటే జడ్జి కూర్చొని లెఫ్ట్ అండ్ రైట్ బీకర్. 10 నెలలుగా నువ్వు జైల్లో ఉంటాను తీవ్రమేంటా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 1,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అకౌంట్లోకి? ఇది పెద్ద ఇష్యూ, దీంట్లో కింగ్ పిన్ నువ్వే, నీకు బెయిల్ ఇచ్చేది లేదన్నారు. రాజ్ కేసిరెడ్డి తన దెబ్బకి జైల్లో అలా మగ్గుతూ ఉన్నాడు. ఈరోజు పేపర్లో వస్తున్న హెడ్లైన్స్. అండ్ అంబటి రాంబాబు ఇతను అని నవ్వినందుకు ఇతను మెప్పు కోసం సీరియస్కి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని లకారాలతో తిట్టేశాడు. ఏమైపోయింది? 22వ తారీఖు దాకా రిమైండ్, 33 కేసుల పైన నోటీసులు జారీ చేయమని అంబటి పైన. అది ఒక స్పెషల్ వీడియో చేద్దాం ఇప్పుడు, అది క్యూరియస్ టాపిక్. అంబటలు అయిపోయాడు. అసలు జగన్మోహన్ రెడ్డి వీళ్ళింటిపైన అటాకులు జరిగినాయి, వాళ్ళింటిపైన అటాకులు జరుగుతున్నాయి అని చెప్తున్నాడు కదా పరామర్శ యాత్రలకి. అసలు జనాలకి ఇంత తిక్కరే కొట్టింది జగన్మోహన్ రెడ్డి. మతం మీద కొట్టాడు, లిక్కర్తో ఆరోగ్యం మీద కొట్టాడు. దాని తర్వాత సర్వేలు అని చెప్పి జనాల భూముల మీద కొట్టాడు. బూతులు చెప్పి పిల్లల భవిష్యత్తు పాడు చేశాడు. యూత్కి ఏమన్నా ఎంపవర్మెంట్ తీసుకొస్తామంటే 5 ఏళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళ కింద క్రియేట్ చేసి వాలంటీర్ సంస్థను పెట్టి దాంట్లో 5,000 జీతకాలం చేస్తాడు. పిచ్చి లేసింది రాష్ట్రం అంతా. ఎవరన్నా ఇక్కడ మాట్లాడితే అది చంద్రబాబు నాయుడు గారిని అన్నారా ఇంకెవరిని అన్నారా పట్టించుకోవట్లేదు జనాలు. ఎందుకు మాట్లాడుతున్నారు మీరు ఒక్కొక్కళ్ళు అని చెప్పి రెచ్చిపోతున్నారు. వాళ్ళ పైన కేసులు పడుతున్నాయి. రౌడీజం పెరగల, అగ్రెషన్ పెరిగింది. రౌడీజం అనకూడదు దాన్ని, అగ్రెషన్ అంటారు. అంటే కొంతకాలం తొక్కి రాష్ట్రంలో ఉంచితే అగ్రెషన్ వస్తుంది ఎవరికన్నా. పిల్లిని కూడా 5 ఏళ్ళు రూమ్లో వేసుకొట్టు, తిరిగి కొడుతుంది, పిచ్చి కొట్టడు కొడుతుంది మనకి. అలాంటిది మనుషులం, పవరు జవసత్వాలు ఉన్న ఆంధ్రలో అలాంటి వాళ్ళని 5 ఏళ్ల పాటు పిచ్చిగా ఏడిపించాడు. ఏమవుద్ది?
అసెంబ్లీ రావడానికి భయపడతాడు. సో మ్యామ్ ఇప్పుడు 11 మంది అటెండెన్స్ అనేది ఇది ఒక పెద్ద జోక్ ఏంటంటే రేపు గవర్నర్ ప్రసంగం టైంకి వస్తున్నారు అంటే ఈ రోజు నేను ప్రెసెంట్ మ్యామ్ అని చెప్పేస్తే నా అటెండెన్స్ కౌంట్ అయిపోద్ది. ఇప్పుడు మనం లిటరలీ ఎగ్జామ్స్ అప్పుడు నా కాలేజ్ సీన్స్ నాకు గుర్తు వస్తున్నాయి. ఐ రివైజ్ మై కాలేజ్ డేస్ విత్ దిస్ గైస్. ఏంటంటే నేనేదో క్లాసులకి అటెండ్ అవ్వకుండా అందరం బంక్స్ కొడతాం కదా. సో మెడికల్ సర్టిఫికేట్ వాళ్ళందరూ బొచ్చుడు మంది ఉంటారు అక్కడ క్యూ. అంటే 75% నీకు అటెండెన్స్ కావాలి, లేకపోతే 65% ఉంటే మెడికల్ సర్టిఫికేట్ తో రావాలి. సో అందరూ హెచ్ఓడి డిపార్ట్మెంట్ ముందు మాకు మెడికల్ సర్టిఫికేట్ ఉంది సార్, మేము సిక్ అయ్యాం సార్ అని చెప్పి వెళ్ళి లాస్ట్ కి అంటే కక్కుర్తి ఎలా ఉంటుందంటే 65% కూడా రాదేమో అని టైంలో ప్రతి పీరియడ్ అటెండ్ అయిపోతాం. లాస్ట్ కి అటెండెన్స్ కి అయితే మరీ సార్ ప్రెసెంట్ సార్ 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 అని చెప్పి చేస్తాం కదా. ఆ టైప్ లో రేపు కనుక కౌంట్ అయిపోతే, ఒకవేళ స్పీకర్ గారు రేపటి డే కనుక కౌంట్ చేయకపోతే, రెండవ రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీని మానేసాడే అనుకో, జీతాల కోసం వచ్చిన బ్యాచ్ ఇది. అండ్ డిస్క్వాలిఫై అయితే రెండోసారి ఎలక్షన్ లో కంటెస్ట్ చేయడానికి మాకు భయం వేస్తుందని వచ్చిన బ్యాచ్ ఇది. ఒకవేళ రేపే వచ్చి కౌంట్ అయిపోయింది అనుకో, మళ్ళీ ఇక్కడ వచ్చింది మళ్ళీ ఎలక్షన్స్ కోసం వెళ్ళలేని బ్యాచ్. ఎల్లుండి నుంచి రాడు, అసలు రానే రాడు. అది ఆ తప్పు ఈ జన్మకి చేయడు. ద మూమెంట్ ఈ స్టెప్స్ ఇన్ టు అసెంబ్లీ గేమ్ ఓవర్, క్లోజ్. అప్పుడు పాట వేసుకోవచ్చు, అన్నయ్య వచ్చిన ముహూర్తం ఏంటి 11 కలిసి వస్తుంది వాళ్ళకలా. 11 మంది ఎమ్మెల్యేలతో 11 తారీఖున 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలు నువ్వు చెప్పినట్టు అటెండ్ అయ్యి వెళ్ళిపోతే కలిసి వస్తుంది వాళ్ళకి. ఇప్పుడు కేసీఆర్ వచ్చారు మొన్న, 2-3 నిమిషాలు వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి అంతకంటే కోబ్రా బ్రదర్ లాగా కదా, సొంత అన్నదమ్ముల్లా ఫీల్ అవుతారు వీళ్ళు. సో వీళ్ళందరూ వచ్చి రేపు 11 నిమిషాలు 11 మందితో 11 తారీఖున 11 గంటలకి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అటువైపు కూటమి ఉంటారు కాబట్టి రేపు అసెంబ్లీలో మనం చూడబోయే సిచ్యువేషన్స్ వైజ్ గా రేపు ఈయన మాట్లాడేది ప్రజలకు అభివృద్ధి చెందేటట్టు ఉంటుందా, లేకపోతే వాళ్ళని క్వశ్చన్ చేయడమే? నువ్వు పర్ఫెక్ట్ వైసీపీ వంశం అనిపించావు అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు గవర్నర్ ప్రసంగం అంటే వాళ్ళేం మాట్లాడతారమ్మా, అక్కడి నుంచి వీళ్ళేం మాట్లాడతారు? ఏది మాట్లాడకుండా ఉన్న సిచ్యువేషన్ లోనే అలా కూర్చుని వెళ్ళిపోతా ఉంటాడు. మాట్లాడే సిచ్యువేషన్ లో ఇతను ఉండడు. ఇతను గెలిచినప్పుడు, యు రిమెంబర్, గెలిచినప్పుడు అక్కడ కూర్చుని చంద్రబాబు నాయుడు ఏంటి అచ్చా కూర్చో, ఇది కాదు ఇది బెంచు అని చెప్పి రెచ్చిపోవడానికి, చిల్లర మాటలకి బూతులకి మాట్లాడడానికి పనికొచ్చిన పోడియం అప్పట్లో. ఇప్పుడు రియలిస్టిక్ టర్మ్స్ మాట్లాడాలి, ఎందుకంటే అటు సైడ్ చంద్రబాబు నాయుడు గారు, అవును, ఈజ్ అ విజనరీ మ్యాన్, నో కంపారిజన్. అసలు నాకు ఏంటో అర్థం కావట్లేదు ఆయన ఫ్లోర్ లో ఎందుకు కూర్చున్నారు కూడా, ఎక్కడో ఉండాల్సిన వ్యక్తి. సో ఆ విజనరీ కూర్చుని రేపు గ్రాఫ్స్, స్టాటిస్టిక్స్, ఎవిడెన్స్, స్టేట్ డెవలప్మెంట్ అని మాట్లాడతారు. ఈ చాప్టర్లు మాకు రావు, నేను చదువుకోలేదు, మాకు రావు. ఇప్పుడు ఎట్లా చెప్పాలంటే మా వల్ల కావన్నీ. మాకు పీపీటీ ప్రెజెంటేషన్ విత్ నో ప్రెస్ కావాలంటే అందరూ ప్రూఫ్ అడిగితే 2-3 మైకులు పెట్టి ఒక వీడియో చేస్తాం మేము కష్టపడి. మాకు రావు. మీరంటే కూర్చున్న చెప్పేస్తుంటారు, మాకు రావద్దు. మిగతా షేస్ గురించి మేము ప్రిపేర్ అవ్వలేదు అనుకుంటారు. ప్రిపేర్ మాకు తెలియదు అదే అనుకుంటారు జనాలందరూ. వచ్చి నీ సత్తా ఏంటో చూపించే కదా. జగన్మోహన్ రెడ్డి పని సింపుల్, అసెంబ్లీకి వచ్చిన తర్వాత పొరపాటున కూటమిలో ఎవరైనా టీజ్ చేశారనుకో సింపతి వస్తుంది కదా అతనికి. ఇప్పుడు సింపతి కష్టం. టీజ్ చేశారనుకో వాళ్ళు చెయ్యరు. ఎవరన్నా ఏ జగన్ అని చెప్పి ఎవరన్నా అన్నారనుకో ఇలా అనేవాడు కదా, ఏ చంద్రబాబు అని చెప్పి అనేవాడు కదా. అలాగే జగన్ అన్న రవ్వంతో ఒక సీట్ పెరగడానికైనా సింపతి వస్తుంది కదా. అది కూడా వాడుకోలేని పరిస్థితికి ధైర్యం లేని మనిషి దాని గురించి ఏం మాట్లాడుతాం. రేపు వస్తున్నాడు. అండ్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందని మీరు మీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఏం జరగబోతుంది అసలు? వాకౌట్ అమ్మా. అక్కడ గవర్నర్ గారు స్పీచ్ జరుగుతున్నప్పుడే అంటారు. బొత్స కూడా పాపం వచ్చి ఎప్పుడు వెళ్ళిపోతారు అందరు. అక్కడ ఏం ఉండదు, ఇంకేం మాట్లాడతారు ఎవరికి అర్థం కాదు, వెళ్ళిపోతారు. అటెండెన్స్ కౌంట్ అవ్వలేదు అనుకో, షిట్ వెళ్ళి కూడా వేస్ట్ అయిందని చెప్పి ఫీల్ అవుతారు. బయట అసెంబ్లీ బయట కొంతమంది నుంచుని జగన్కి ప్రతిపక్ష హోదా వాళ్ళని ప్లకార్డులు కూర్చొని తిరుగుతూ ఉంటారు. రేపు ఆ ఒక్కరోజు వాళ్ళు వెళ్ళిపోతారు. అంత పెయిడ్, మొత్తం సినారియో అంత పెయిడ్. ఓకే, సో ఫైనల్లీ ఏం చెప్తారు మ్యామ్? ఈయన వస్తున్నాడు, ఇప్పుడు దాని మీద మీ యొక్క లాస్ట్ పాయింట్, లాస్ట్ నోట్ ఏంటి?
ఇప్పుడు జనాలకి మీరు చెప్పాలనుకుంటే. నమస్కారం నేను వెళ్తున్నట్ట. సో చూసారు కదా, ఈ నమస్కారాలు ఇవన్నీ పెట్టకుండా ఆయన సిన్సియర్ గా 2-3 రోజులు అటెండెన్స్ చిన్నపిల్లల్లాగా మధ్యలో స్కూల్ మానేయకుండా వెళ్తే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సో జగన్ గారు రేపు అసెంబ్లీకి వెళ్తున్నారు. రేపు ఇంకొక వీడియోతో మళ్ళీ వద్దాం. రేపు అసలు ఇంకా ఫుల్ అట్టుడికిపోయే సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి మన దగ్గర. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ #. దిస్ ఇస్ కార్తిక్ సైనింగ్ ఆఫ్.